మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. అటువంటి దేవస్థానాలు హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి, యావత్ భారతానికి దిశానిర్దేశం చేసే గొప్ప వ్యవస్థ అది. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు లక్షల మంది స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యం కోసం వస్తూ ఉంటారు. స్వామి యొక్క ఆశీర్వాదము, తమ సంకల్పాల సిద్ధి కోసము దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షణ చేసి తన్మయత్వానికి, ఆనందానికి లోనవుతూ ఉంటారు. అలాగే తిరుమల వెళ్ళిన గుర్తుగా స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని తీసుకుని వారి వారి ప్రాంతానికి వెళ్ళి వారికి ఆ ప్రసాదాన్ని అందించగా అక్కడ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ప్రసాదం చూడగానే పాదరక్షలు విడిచి చేతితో అందుకుని రెండు కళ్ళక అద్దుకుని ఆ స్వీకరించి ఆనందాన్ని పొందుతారు. స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఎంత విశేషంగా ఉంటుందో తిరుమల ప్రసాదము అంత విశేషాన్ని సంతరించుకున్నది. మా పెద్దలు అనగా మా పూర్వీకులు చెప్పిన విషయం ప్రకారం అంతకుముందు సంవత్సరాల్లో మొట్టమొదటిగా వడ ప్రసాదాన్ని ఇచ్చేవారుగా, తర్వాత తీపి బూందీని ప్రసాదంగా ఇచ్చేవారుగా, 1940వ సంవత్సరం నుంచి ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చేట్లుగా మనకు తెలియవస్తుంది. స్వామివారి గర్భాలయంకి వెళ్ళే ముందు సుగంధ ద్రవ్య పరిమళాల వాసనలు ఎలా గుబాలిస్తాయో ఆ ప్రసాదాన్ని చేత్తో తీసుకునేలోగానే చక్కగా ఆవుని యొక్క వాసన, పచ్చకర్పూరం యొక్క వాసన, ఆ లడ్డూలో మరియు జీడిపప్పు, బాదమప్పు లాంటి పదార్థాలు సమ్మేళనతో కూడిన అద్భుత ప్రసాదం. కానీ మనకి 2024 సెప్టెంబర్లో ఒక దిగ్భ్రాంతకరమైన వార్తను మనం విన్నాం. శ్రీవారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పేసి. అప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు వారు ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు అధికారులు మరియు ఇండియన్ స్టాండర్డ్ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన ఇండియన్ స్టాండర్డ్ కమిటీ నుంచి ఒకరిని, ఈ 5గురితో ఒక నివేదికను ఇమ్మని చెప్పగా గత 15-16 నెలల నుంచి కూడా ఒక నివేదికని తయారు చేసి అందించారు. కానీ ఆ నివేదికలో జంతు కొవ్వు కలవలేదు అన్నట్టుగా ప్రాథమిక నివేదిక అందింది. వెంటనే రసవత్తరమైన రాజకీయ చర్చలు ప్రారంభమైనాయి మన రాష్ట్రాల్లో. దీనికి నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను అంతకుముందు ప్రభుత్వం వారికి. అసలు ఒక పదార్థములో ఏదైనా పదార్థాన్ని కల్తీ చేస్తే ఇది కల్తీ జరిగిందని మనం చెప్పుకుంటాం. అసలు అది ఆవు నెయ్యే కాదు, దాంట్లో కల్తీ ఏంటండి? అది పూర్తిగా వేరే రసాయనిక చర్యతో చేసిన ఒక ముద్ద అనేసి ఖచ్చితంగా మేము కూడా నమ్ముతున్నాం, దాన్ని భావిస్తున్నాం. ఈ ప్రాథమిక నివేదన అలా ఇస్తే దాన్ని గౌరవిస్తాం, కానీ అది సంపూర్ణమైన నివేదిక కాదని మేము నొక్కి వక్కానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక ఏకసభ్య అధికారిని ప్రవేశపెడతాం, ఒక కమిటీని వేస్తామన్నారు. దాన్ని మేము మఠపీఠ ఆశ్రమాధిపతుల తరపున దాన్ని స్వాగతిస్తున్నాం. హిందూ సంఘాల తరపున, హిందూ సమాజం తరపున కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుచేతంటే గత ప్రభుత్వం పరిపాలనలో మద్యం ఆంధ్ర రాష్ట్రం ఏరులై పారింది. ప్రతిరోజు చిన్న చిన్న కుటుంబాల్లో గొడవలు లేని రోజు లేదు, కొండల పగలు లేని రోజు లేదు. అటువంటి మద్యం రకరకాల పేర్లతో, చిత్రవిచిత్రమైన పేర్లతోనే తీసుకొచ్చారు. మరి వీరేమన్నా చైనా వెళ్ళి ఏమన్నా రసాయనిక ముద్దను తయారు చేసి మనం విక్రయించారనేది మరి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. వారు అంత సామర్థ్యం ఉన్నవారే అని మేము భావిస్తున్నాం. కావున ఎట్టి పరిస్థితిలో కూడా ఏకసభ్య కమిటీ వేయవలసిన అవసరం ఉందండి. మేము కూడా మా స్వామీజీల వ్యవస్థ తరపున, హిందూ సంఘాల సమాజ వ్యవస్థ తరపున ఆ కేసులో ఇన్ఫిట్గా మేము కూడా మారాలనుకుంటున్నాం. మేము కూడా సుప్రీంకోర్టు లాయర్ని, హైకోర్టు లాయర్ని సంప్రదిస్తాం, ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం, ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఆ కేసులు ఎక్కడ వీగిపోకుండా
మేము కూడా దాంట్లో జొరబడి సమాజానికి ఒక భరోసాని, ఒక భద్రతాభావాన్ని, ఒక నికాసైన నిజాయితీ అయిన తీర్పుని అందేట్లుగా మేము కూడా మారతామని చెప్పేసి మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇదే కాదండి, గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఘోరాల విషయాలు, రామతీర్థంలో రాముల వారి విగ్రహ శిరచ్ఛేదం చేసిన విషయం కానివ్వండి, అంతర్వేదిలో రథాలని దగ్ధం చేసిన విషయంలో కానివ్వండి, నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి రథాన్ని దగ్ధం చేసిన విషయంలో కానివ్వండి, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలవటమ్మ, దుర్గమ్మ రథానికి ఉన్న వాహనాలు, వెండి వాహనాలు చోరీ విషయంలో కానివ్వండి, సుమారుగా వందల సంఖ్యలో హిందూ దేవాలయాల మీద, హిందూ రథాల మీద, హిందూ దేవతల విగ్రహాల మీద దారుణంగా విచ్ఛిన్నకర పరిస్థితులు చేస్తే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది, కేసు పెట్టలేకపోయింది ఆ గత ప్రభుత్వం వారు. ఏమనంటే మతి జీవితం లేని వారండి అంటూ పోలీసు వారితో మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎట్టి పరిస్థితులు కూడా నేరాల్ని అరికట్టలేకపోయారు, నేరస్తుల్ని అరెస్ట్ చేయలేకపోయారు. అందుచేత ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి లడ్డు ప్రసాదం విషయం మీద మీ హిందూ సమాజం దిగ్భ్రాంతికి లోనైంది, బాధపడుతుంది. ఏకసభ్య కమిటీని ఆహ్వానిస్తున్నాం. మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా వినతిపత్రం ఇవ్వబోతున్నాం. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంకొక వినతిపత్రాన్ని మేము అందరూ కలిసి హిందూ సంఘాల వారు మరియు మఠపీఠ ఆశ్రమాధిపతులు ఒక వినతిపత్రాన్ని ఇవ్వబోతున్నాం. ఏకసభ్య కమిటీకి పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం. దీంట్లో నిజాలు నిగ్గు తేల్చవలసిందే, అన్యాయాన్ని అరికట్టవలసిందే, తిరుపతి భక్తుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. శుభం భూయాత్. అలాగే అది వారు ఇచ్చిన సిట్ ఇచ్చిన నివేదిక తప్పు అంటున్నారా మీరు అంటున్నారు. మేము తప్పు అంటాం కాదండి, వారు దాంట్లో కొవ్వు పదార్థం కలిసిందా లేదా అన్న విషయం మాత్రమే వారు పరిశోధన చేశారు. అసలు అక్కడ ఉన్నది ఆవు నెయ్యే కాదని చెప్పేసి మా వాదనండి. అది రసాయనికతో కూడిన ఒక వ్యవస్థని వారు క్రియేట్ చేశారండి. అసలు ఆ నెయ్యే ఆవు నెయ్యే కాదండి, కల్తీ ఏంటండి? అసలు ఏదైనా పదార్థంలో ఇంకో పదార్థం కలిపితే కల్తీ అంటాము. అసలు అది ఆవు నెయ్యే కాకపోతే ఇంకో కొవ్వు కలిసిందా, పంది కొవ్వు కలిసిందా, చేప నూనె కలిసిందా అనే విషయం మీద వారు చెప్పారు. కానీ అసలు అది ఏ పదార్థం, ఎక్కడి నుంచి సప్లై చేయబడింది, దాంట్లో ఉన్న రసాయనాలు ఏమి, అది ఎటువంటి హాని చేస్తుంది మనం చూద్దామండి. బ్రిటిష్ వారు అప్పుడు మన స్వాతంత్ర ఉద్యమం చేస్తున్న ఖైదీల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా చరిత్ర విన్నాం. అప్పుడు ఒక లోహ పదార్థాన్ని తయారు చేసి చిప్పలుగా తయారు చేసి చెప్పకూడని పేరుతో దాంట్లో అన్నం ముద్ద పడేసి నీళ్లు వేసి ఖైదీలకు ఇచ్చేవారంట. అది విషపూర్తిగా మారి తొందరగా చచ్చిపోతారని. మరి హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద, మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఇది దాడిగా మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన దాడిగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంకా లోతుగా సూక్ష్మంగా అధ్యయనం చేసి సరిగ్గా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వారి అభిప్రాయాలు వారు తెలియపరిచారండి. మేము దాన్ని సమర్థిస్తామో లేదని కాకుండా నిజాన్ని నిగ్గు తేల్చాలి, ఇంకా లోతుగా వెళ్ళి. ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం దాంట్లో పలానా కొవ్వు కలవలేదు అన్నట్టుగా వారు తెలియపరిచారు. మేము గౌరవిస్తాం దాన్ని. కానీ మరి ఏ పదార్థం ఉంది అక్కడ, దాన్ని నిర్ధారణ చేయాలి కదండి. దానికోసమే వచ్చిందండి. దాన్ని నిర్ధారణ చేయడానికి ఏకసభ్య కమిటీ వేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ కమిటీలను మేము సమర్థిస్తున్నాం. అలాగే ఆ కేసులో కూడా మేము ఇన్ఫిట్ తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్తున్నాం. వ్యతిరేకత రాలేదండి. అది రాజకీయ దుమారంలో వారు వీరు మాట్లాడుకుంటున్నారు, కానీ వ్యతిరేకత వచ్చిందని చెప్పి మేము కూడా భావించట్లేదండి. వాళ్ళ ప్రాథమిక రిపోర్ట్లో ఈ పలానా కొవ్వు కలవలేదు అనే విషయం మాత్రమే వారు నిర్ధారణ పేరుస్తున్నారు ప్రాథమికంగా. కానీ అసలు అది ఏ పదార్థం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సప్లై అయింది, అది మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అటువంటి పదార్థాన్ని ఎవరు కొన్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఆ అగ్రిమెంట్ చేశారు, దాన్ని ఎవరు కలిపారు, దాన్ని ఎందుకు విక్రయించబడింది, దాని మీద మాకు కావాలి, మాకు నిర్ధారణ అనేది. దానికోసం వారు మరొక కమిషన్ వేస్తున్నాం. కాబట్టి ఇంకో కమిషన్ వేయమని మేము చెప్తున్నామండి.
గతంలో ఉన్న ప్రభుత్వం వారు చేసింది అంటున్నారు. మరి తెలిసినప్పుడు ఎందుకు బయట పెట్టలేదండి? వారు బయట పెట్టాలి కదండి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అది జరిగిందన్నప్పుడు దాన్ని బయట పెట్టాలి. తప్పు ఉంటే వేలెత్తి చూపించాలి. మీరు తప్పు చేస్తారని చంద్రబాబు నాయుడు ఎలాగో ప్రకటించారో వారు కూడా ప్రకటించి తీరాలి. అది ఎందుకు చేయలేకపోయారు అప్పుడు అండి? అంటే ఒక తప్పు నా దగ్గర కలుగుతున్నప్పుడు ఆ తప్పును సమర్థిస్తే నాది తప్పే అవుద్దండి. స్వామీజీ అయినా సరే ఒక తప్పు ఉన్న ప్రాంతంలో ఉన్నా ఒక తప్పును సమర్థించినా తాను కూడా తప్పు కూడా అవుతాడు. అలా జరిగినట్లుగా భావన వచ్చినప్పుడు ఆ విషయాన్ని అప్పుడే చేయటాన్ని మేము ఇప్పుడు కూడా చెప్పేదంటే, ఇది రాజకీయ దుమారంగా దీన్ని తీసుకువెళ్తున్నారు. కానీ హిందూ సమాజానికి, తిరుమల వెంకన్న స్వామి భక్తులకి ఒక సరైన నిర్ణయాన్ని ఇవ్వలేకపోతున్నారు. కావున ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతాం. ఆ ఏకసభ్య కమిటీ వేయమని చెప్పేసి మేము కోరుతున్నామండి. మా మిత్రులు మంచి ప్రశ్న వేశారండి. ఖచ్చితంగా కావాల్సింది, ఎలా అయితే గోవు గోవిందుడు అనే చక్కటి నినాదం, గోవుతో కూడిన గోవిందుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ప్రాంతంలో ఉన్న గోశాల. మరి ఎన్ని గోవులు అక్కడ ఉన్నాయి? దేశవాళీ జాతి గోవులు ఉన్నాయా, లేకపోతే సంకర జాతి గోవులు ఉన్నాయా? సంకర జాతి గోవు యొక్క ఆవునైనా మేము వాడం. స్వామివారి కైంకర్యాలకు కానివ్వండి, స్వామివారి గర్భాలయంలో వెలిగే దీపారాధన విషయంలో కానివ్వండి, ప్రసాదం లడ్డు విషయంలో కానీ స్వచ్ఛమైన ఆవునే అవసరం ఉంది. మనం చూద్దాం, 1947 స్వాతంత్రం వచ్చిన సమయానికి భారతదేశ జనాభా 30 కోట్లని తెలియవస్తుంది. అప్పుడున్న పశు సంపద ఈ దేశంలో 48 కోట్లు. మరి ఇప్పుడు భారతదేశ జనాభా 140 నుంచి 145 కోట్లు. మరి పశు సంపద ఎంత ఉండాలండి? 200 కోట్లను కనీసం ఉండాలిగా. కానీ అది 20 కోట్లు పడిపోయినట్టుగా ఒక గణాంక లెక్కలు తెలియవస్తుంది. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఎక్కడైతే తబేలా తరలి వెళ్ళిపోతున్నాయి, మాంస రూపంలో విక్రయించబడుతున్నాయి, రకరకాలుగా జీవహింస జరుగుతుంది. ఎలాగైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రత్యేక దర్శనానికి 10,000 రూపాయలు పెట్టి దర్శనం చేపిస్తూ ఆ ధనాన్ని హిందూ దేవాలయాలు ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లోనూ, సముద్ర ప్రాంతాల్లోనూ, మత్స్య ప్రాంతాల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ కాలనీల్లోనూ ఎవరైతే మాకు దేవాలయం కావాలని కోరుకుంటున్నారో అక్కడ దేవాలయ నిర్మాణానికి 10 లక్షల నుంచి 5 లక్షలు ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించిందో, అలాగే శ్రీవారి భక్తులైన మేమందరం కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్క గోవుని, ఒక్కొక్క భక్తుని మీరు దత్తిచ్చినా సరే లక్షల గోవుని పోషించవచ్చు. ఆ గోవుల ద్వారా వచ్చే ఆ యొక్క పాల ద్వారా చక్కటి గో ఘృతాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి ఉపయోగించవచ్చనే విషయంలో మేము ముందుకు వెళ్ళాం. దాంట్లో చైర్మన్ గారితో కూడా సంప్రదింపులు జరిపి ఒకసారి ఈ విషయాన్ని కూడా వారి ముందు పెడతాం జరిగిందండి. తప్పకుండా వారి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అన్నాం. ఇప్పుడు కొత్తగా ఈవో మారారు, కొత్త ఈవో వచ్చారు. ఆయన కూడా సమర్థవంతంగా ఉన్న ఈవో అని చెప్పి వారు చేయగలరని చెప్పేసి ఒక వాక్యాన్ని మేము వినున్నాం. కంపల్సరిగా వారి ముందు కూడా ఈ విషయాన్ని తీసుకొస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నాయండి. అక్కడ చక్కగా గోశాలను ఏర్పాటు చేయవచ్చు. గో సంరక్షణ, విశ్వ సంరక్షణ, గోవు ఎక్కడైతే నడాడుతుందో ఆ ప్రాంతం శాంతియుతంగా ఉంటుంది, సౌభాగ్యంతో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది చెప్పి తెలియవస్తుంది. కాబట్టి గో సంపదని ఆంధ్ర రాష్ట్రంలో పెంచే విధంగా, గోశాలను ఏర్పాటు చేసే విధంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒకసారి లెటర్ పంపించాం. మరొకసారి వారితో కూడా కూర్చొని చర్చ చేసి అది తొందరలోనే, ఏదో వచ్చాం మాట్లాడాం వెళ్ళిపోయాను కాకుండా అది తొందరలోనే మీకు చక్కటి విషయాన్ని సమాధాన రూపంలో పనిచేసి మీకు చూపిస్తామని చెప్పి వాగ్దానం ఇస్తున్నానండి. సోదరా మేము చెప్పేదండి, మీకు మళ్ళా చెప్తున్నాను. ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మా దేవుడితో, మా ప్రసాదంతో, మా హిందువులతో సంబంధం. మేము అనేది ఏంటంటే వారు ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్లో పలానా జంతువు కొవ్వు లేదు అని మాత్రమే ఇచ్చారు. అసలు ఉన్నదేంటి? సమగ్రంగా రిపోర్ట్ రావాలి కానీ ప్రాథమిక రిపోర్ట్ అది సమగ్రంగా రావాలి. ఉన్నదేంటి? ఎటువంటి రసాయనాలు కలిపారు, ఎక్కడి నుంచి కొన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయం మీద అది చేయాలంటే మరొక కమిటీ అవసరం అవుతుంది. అందుకని మేమంటున్నాం, మళ్ళీ ఇలాంటి ఇంకో నివేదిక రావచ్చు, ఇంకో విషయం చర్చ జరగచ్చు, అవునా కాదా అనే విషయం రావచ్చు. దానికి మేమంటున్నాం, మేము కూడా దాంట్లో ఉంటాక ప్రయత్నం చేయడానికి సిద్ధం చేస్తున్నాం, ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా అందరూ చెప్పడానికి ప్రయత్నం చేశానండి.
ఏ కెమికల్ కలిపారండి 2019లో? మరి అప్పుడున్న వారు ప్రశ్నించాలి, ఆ విషయం ప్రజల దృష్టికి వెళ్ళాలి. మా దృష్టి కూడా ఆ విషయం తెలియదని తెలిస్తే నేను చక్కగా మాట్లాడతాను, నాకు తెలియదండి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇది ప్రజలందరికీ విషయం తెలిసింది. ప్రపంచమంతా ఈ లడ్డు మీద వివాదం నడుస్తుంది, రాజకీయ పక్షాల మీద ఇప్పుడు మాట ప్రతివాదం నడుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మేము కలగ చేసుకుని మా దేవాలయ వ్యవస్థ కాబట్టి, మేము రాజకీయ వ్యవస్థలో మేము కలగ చేసుకునే హక్కు మాకు లేదని, మాకు అవసరం లేదు కూడా. దేవాలయ వ్యవస్థ కాబట్టి మేము కలగ చేసుకునే అవసరం ఉంది. మా తిరుమల అంతవరకు ఎందుకండి, తిరుమల తిరుపతి పరిరక్షణ విధానం నుంచి 2012లో వెనకాల తొండవాళ్ళ హీరా ఇస్లామిక్ యూనివర్సిటీ పెట్టారు. 2012 నేను ఉద్యమం చేశానండి. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము రిపోర్ట్లు పంపించామండి, ఇక్కడ అనధికారికంగా ఇస్లామిక్ యూనివర్సిటీ కడుతున్నారని. అప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలా, మేము పోరాటం చేశాం, కేసులు వేస్తాం. 2018లో ఆమెను అరెస్ట్ చేశారు. 50,000 కోట్ల మనీ లాండరింగ్లో ఆమెను అరెస్ట్ చేశారు. మేము పోరాటం అనేది ఇవాళ ఏదో వచ్చేసి గబగబా మాట్లాడతలేదండి. 2012 సుమారుగా 14 సంవత్సరాల క్రితమే తిరుమల పరిరక్షణ కోసం మేము పోరాటం చేశామండి. అప్పుడు నేను తిరుమల వెళ్ళాం, పెద్ద ఉద్యమం చేశామండి. ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగినా అక్కడ మా వ్యవస్థ ఉంటుందండి, మేము ప్రశ్నిస్తాం. ఇలా ప్రశ్నించినప్పుడు కొంతమంది కోపతాపాలు వస్తాయి, మా మీద ప్రతిదాడులు కూడా చేస్తూ ఉంటారు. వాటిని మేము పట్టించుకోం. ఎందుకంటే పాపం చేయడానికి భూమి మీద కొంతమంది పుడతారు, పుణ్యం చేయడానికి కొంతమంది పుడతారు. మేము పుణ్యం చేయడానికి పుట్టాం దేవతలుగా. మరి దుర్మార్గ వ్యవస్థను మేము ఖండిస్తాం, వారిని అణిచివేయడానికి తీస్తాం, నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం. శుభం. ఇక్కడ తమరు అన్న విషయంలోనండి, మన గృహాల్లోనే ఒక సూచన మాత్రమే. మన గృహాల్లో ఒక వివాహం చేసుకుందామని నిర్ణయం తీసుకుంటే ఉన్న 5గురిలోనే 5 ఆలోచన చేస్తారు. ఆస్తిపాస్తులు చూసారా, అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేవా, సాంప్రదాయం కుటుంబమేనా, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడా, ఎంత సంపాదిస్తున్నాడు, అసలు ముందు అమ్మాయికి నచ్చిందా లేదా చేసి దాంట్లో ఓటింగ్ పెడతారు. 3 ఓట్లు పడతాయి, 2 ఓట్లు పడవండి. అలాగే అనేక విషయాల మీద చూస్తే కనుక అనేక కోణాల్లో అందరి మీద తప్పులు వస్తాయి. నా మీద కూడా మీరు ప్రశ్న వేయచ్చు, నా మీద కూడా తప్పు చూపించవచ్చు. ఇప్పుడు మీరు దీనికే వచ్చారా అని. కాబట్టి కొన్ని విషయాల్ని కాలం నిర్ణయిస్తుందని చెప్పేసి ఎదురు చూడటమే. ఇక పెద్దలు మాట్లాడే విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడా కొన్ని ఉండవచ్చు. వాటిని పెద్దగా తీసుకుని మనం వివాదాస్పదంగా వెళ్లకుండా విషయం మీద చర్చ చేస్తూ ఆ విషయం పరిపూర్ణంగా మంచి సమాజానికి మంచి మేలైన నిర్ణయం వస్తుందని చెప్పేసి మా ఆలోచనతో వచ్చానండి. యావత్ సమాజానికి మరియు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, విపక్షాల వారికి ఇది మనము ఏదైతే ఏకసభ్య కమిటీ వేస్తున్నామో ఆ కమిటీ వేయండి. ఆ కమిటీ నిర్ణయం వచ్చే వరకు కూడా ఈ విషయం మీద రగడ ఆపివేసి ఎవరికి వారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి చక్కటి పరిపాలనతో ముందుకు సాగాలని చెప్పి నేను సూచన, అభ్యర్థన, ప్రార్థన.